తుందా 85 ఏళ్ల శోభా మజుందార్ టీఎంసీ గూండాలు దారుణంగా గాయపరిచారు 2021 ఎలక్షన్ల తర్వాత. ఎందుకు? కొడుకు బీజేపీ కోసం పని చేశాడు అని. ఆమె ప్రాణాలతో కూడా లేదు, ఆ దాడిలోనే ఆమె ప్రాణం విడిచారు. ఆమెకి జరుగుతుంది ఈ రోజున న్యాయం, ఆ కుటుంబానికి జరుగుతుంది న్యాయం. ఈమెవరో తెలుసా? రేఖా పాత్ర. సందేశ్ ఖలీ సామూహిక గ్రేప్ లో బలి అయిన వీర వనిత. టీఎంసీ క్యాండిడేట్ పైన 5,000 ఓట్లతో విజయం సాధించింది ఈ రోజున. ఈ విడరత్న దేబ్నాథ్ ఆర్జేకర్ హాస్పిటల్ గ్రేప్ లో బలి అయిన ఆడపిల్ల అమ్మ. అదే గ్రేప్ లో భాగస్వామ్యులైన వారిని కాపాడి కొమ్ము కాసింది మమతా బేగం. బయటికి వచ్చినందుకే ఇలా అయ్యింది అని నీచమైన కామెంట్స్ చేసింది. టీఎంసీ గూండాలు ఆమె జుట్టు పట్టుకుని పీకితే న్యాయం జరిగే వరకు జుట్టు దువ్వుకోనని సంకల్పం చేసి బరిలోకి దిగింది. ఆమె ఎన్నికల ప్రచారానికి వెళ్తే ఒక్కొక్కరు ఎంత భావోద్వేగానికి గురయ్యారో మీరే చూడొచ్చు ఇక్కడ. ఇది ప్రజల మనసు గెలుచుకోవడం. ఆమె గెలుపు ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయానికి పునాది. ఈమె కాళితా మాజీ ఇళ్లలో పనిచేసి బ్రతుకు నెట్టుకొస్తుంది. టీఎంసీ గూండాలు ఈమెని ఊరికే భయపెట్టేవాళ్ళు, హింసించేవాళ్ళు, హరాస్ చేసేవాళ్ళు. ఎందుకు? బీజేపీకి మద్దతిస్తుందని. 12,000 ఓట్లతో గెలిచింది ఈ రోజున. ఈవిడ భర్తని టీఎంసీ గూండాలు పైకి పంపేశారు. అయినా కసితో బీజేపీ కోసం పనిచేసింది. అసలు ఇలాంటి వారిని క్యాండిడేట్లుగా పెట్టే దమ్ము ఏ పార్టీకైనా ఉందా? ఒక్క భారతీయ జనతా పార్టీ